పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అరుణ్ అలదుర్గం. నేను అట్లాంటాలో ఉంటాను. బట్ ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేద్దాం. ఒక వినూత్నమైన విషయాలను తెలుసుకుందాం. సరికొత్తగా ఆధ్యాత్మికను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దాంట్లో భాగంగా మనము ఆనంద్ మన ఎదుట ఉన్నారు. వారి ద్వారా మనము సరికొత్తగా ఆధ్యాత్మికను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో, ఆనంద్ ప్లీజ్ చెప్పండి మీ గురించి. నా పేరు ఆనంద్. సో, 8థ్ క్లాస్ చదువుతున్నప్పుడు పత్రి సార్ మా స్కూల్‌కి రావడం జరిగింది. అక్కడ పత్రి సార్‌ని చూసినప్పుడు ఫస్ట్ టైమ్ ఆయన నా గురువు అన్నది నాకు అర్థమైపోయింది. సో, ఆ టైంలో నా ఏజ్ 13 సంవత్సరాలు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ధ్యాన సాధనలో ఈ జర్నీలో ఉన్నాను. 1999 అంటే ఆల్మోస్ట్ 25 ఏళ్ళు. 25 ఏళ్ళు ధ్యాన సాధన ఇవన్నీ ఉన్నాయి. 25 ఇయర్స్ అబౌవ్. 25 ఇయర్స్ అబోవ్. యాహ్! వావ్! సో, మీ దగ్గర చాలా జ్ఞానము, ధ్యానము ఇవన్నీ ఉన్నాయి. సో, వీటిని కూలంకషంగా ఒక్కొక్క స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తప్పకుండా. సో, నేను అడిగే క్వెషన్స్ మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, కొంచెం డిఫరెంట్‌గా అనిపియచ్చు. బట్ ఓకే. ప్లీజ్ దీనంతటిని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేసేలాగా ఒక డిస్కషన్ లాగా పెట్టుకుందాం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకందరూ ఆధ్యాత్మిక అని చెప్పేసి అని అంటుంటారు. ఆధ్యాత్మికకు ఒక్కసారి రాగానే మనకంతా సంసారంలో నిర్వాణము, ధ్యానం అంటేనే జ్ఞానము, జ్ఞానం అంటే ముక్తి, ఇంకా ఇదంతా వైభోగము అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. సో, దీంట్లో వైభోగంలో భాగంగా మరి ఎందుకు ఇంతమంది ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? ధ్యానం చేస్తూ, జ్ఞానం ఉంటూ అందరు ఏకత్వం అని జెప్తారు. కానీ చూస్తేనేమో విభిన్నమైన కోణాలలోంచి వారు అర్థం చేసుకొని దాన్ని ఎట్లా అంటే కిచిడీ చేసినారు. సో, దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? ఈ ఆధ్యాత్మికతను? అంటే మీరు అడిగిన క్వెషన్ అంతా ఒకప్పుడు నేను కూడా అలానే అనుకునేవాడిని. హ్మ్. బట్ ఒక్కొక్క ఆత్మ స్థాయిని బట్టి అరుణ్ వాళ్ళ జర్నీ ఉంటుంది. ఒక్కొక్కరి అవగాహన స్థాయిని బట్టి వాళ్ళ పర్సెప్షన్‌ని బట్టి వాళ్ళ జర్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి అంటేనే భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వం. ఏదైనా సరే జరుగుతోందంటే అదంతా 100% పర్ఫెక్ట్‌గా జరుగుతోందనే. అందుకే ఏదైనా సరే ఒక మాస్టర్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఏది జరుగుతున్నా దాన్ని అలా యాక్సెప్ట్ చేసేస్తారు యాజ్ ఇట్ ఈజ్‌గా. ఓకే. ఇది చెప్పినంత ఈజీ కూడా ఏం కాదు. ఎందుకంటే ఆ స్థాయిలో మనం ఉంటేనే దాన్ని అలా యాక్సెప్ట్ చేయగలం. అదర్‌వైజ్ నాట్ పాసిబుల్. సంసారమే నిర్వాణం కరెక్టు. కానీ సంసారం చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లో రామాయణం ఉంటుంది. ఇంటింటి రామాయణం ఇంతింత కాదయ్యా అని ఊరికనే చెప్పలేదు. ఓకే. హ్మ్. పిల్లలు పుట్టక మునుపు ఒక లైఫ్‌ని చూస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత ఒక లైఫ్‌ని చూస్తాం. పెరుగుతూ ఉన్నప్పుడు ఒక లైఫ్‌ని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికతను మనం సరిగ్గా అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మికతను మనం సరిగ్గా అర్థం గనక చేసుకోకపోతే ఎక్కడో ఒక చోట మనం పప్పులో కాలేస్తాం. ఇన్ ద సెన్స్ మనం సైడ్ అయిపోతాం. అవగాహన లేనప్పుడు దుఃఖానికి మనం దాన్ని కొనుక్కొచ్చుకున్నట్లు అయిపోతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సంసారమే నిర్వాణం. ఓకే. సంసారంలో ఛాలెంజెస్ ఉండవా? ఉంటాయి. ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి? 100 రకాలుంటాయి. 100 కాదు, 1,00,00,000 రకాలుంటాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే లెర్న్ చేయాలో మనకు ఆపోజిట్‌గా వచ్చినటువంటి పార్ట్నర్ ఆ నేర్చుకోవడంలో భాగంగా వాళ్ళు దానికి తగ్గట్లుగానే మనకు అన్నీ నేర్పిస్తారు. ఇదొక ప్రాసెస్ ఇది. అంతా ఒకటే అని మనమే చెప్తాం. ఓకే. ఇక్కడ ఏమవుతుంది ఎన్నో రకాల డిఫరెంట్ పర్సెప్షన్స్‌ని చూస్తాం. వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. పీపుల్ డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ యాక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఇదేం స్పిరిచువాలిటీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకో. రావణాసురుడు కరెక్టా? లేకపోతే రాంగా? ఆయన మళ్ళీ మన విష్ణుమూర్తికి అంటే ఒక లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇట్లా చూసుకుంటే గనక రావణాసురుడు అగైన్ హీస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ విష్ణువుకి అంతా చూస్తే. కదా! సో, హీస్ ఎ ఫ్రెండ్ కదా! యాక్చువల్‌గా. హి ఈస్ లెర్నింగ్. కానీ ఇక్కడ చూస్తే మనకు రాంగ్ అనిపిస్తుంది. శత్రువులాగా కనబడతది. ఆ! పెద్ద ఫైటింగ్. పెద్ద ఫైటింగ్ లాగా కనపడుతుంది. హ్మ్. కానీ బిగ్ పిక్చర్ చూస్తే ఆయన వాళ్ళందరూ కలిసి ఆళ్ళ ఎదుగుదలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవన్నీ. ఒకవేళ నీకు ఆ బిగ్ పిక్చర్ గనక తెలియకపోతే ఇప్పటికి రావణాసురుడిని మనము కాలుస్తానే ఉన్నాం ఎవ్రి దసరాకి. ఓ పెద్ద ఇది చూపిస్తాం. ఓ పెద్ద విలన్‌లాగా చూపిస్తాం. ఆధ్యాత్మికతను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అరుణ్, హ్మ్. మనము ఎక్కడికెళ్ళాలి అంటే మన మూలాలలోకి ఎళ్ళాలి. మన రూట్స్‌లోకి మనం జర్నీ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు ఎవరు? విష్ణువు యొక్క అవతారం. రావణాసురుడు ఎవరు? విష్ణువు దగ్గర కాపలాదారుడు. జయ విజయులు. జయ విజయులలో ఒకడు రావణాసురుడు. వాళ్ళకి ఉన్న శాపం వల్ల శ్రీ మహావిష్ణువు ఒక ఆఫర్ ఇస్తాడు. స్వామి, నేను మీ దగ్గర నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, మాకు ఈ శాపం నుంచి విమోచన ఇవ్వండి. సనక సనందల యొక్క శాపం, మహర్షుల శాపాన్ని నేను కూడా తప్పిలేను అంటే ఆయన ఒక ఆఫర్ ఇస్తాడు వాళ్ళకి. 7 జన్మలు నాకు భక్తుడిగా ఉంటావా, 3 జన్మలు నాకు శత్రువుగా ఉంటావా? క్వశ్చన్. రావణాసురుడు ఏది చూస్ చేసుకున్నాడు? 3 జన్మలు శత్రువుగా ఉంటాడు. షార్టెస్ట్ పాత్. పక్కనున్నాడు షాక్ తింటాడు. స్వామికి శత్రువు ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. స్వామిని వదిలేసి నేను క్షణం కూడా ఉండలేను, అందుకే నేను శత్రువుగా అయినా ఉంటాను, కానీ నాకు స్వామి దగ్గర తొందరగా రావాలా అంటాడు. అంతటి లోపల వీర భక్తి కలిగినటువంటి వ్యక్తి రావణాసురుడు ఈ జన్మలో. కానీ పైన శత్రువు లైఫ్ కోరుకున్నాడు. శత్రువు లైఫ్ను కోరుకున్నాడు. అంతటి వీర భక్తి ఉంది ఆయనకి. కానీ ఇప్పుడు పైన చూస్తే విష్ణువుకి దేవుడికి కాపలాదారుడు, మరి కింద చూస్తే భయంకరమైన శత్రువు. ఆ రావణాసురుడు ఆ రామాయణం స్టోరీలా రావణాసురుడే పవర్ఫుల్గా కనబడతాడు. శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతారం తీసుకున్నప్పుడు మనము నీ చిన్నప్పుడంతా నీ పేరెంట్స్ దగ్గర నువ్వు టైం స్పెండ్ చేసావా లేదా? నేను నా పేరెంట్స్ దగ్గర టైం స్పెండ్ చేశాను. రాముడు స్పెండ్ చేశాడా? లేదు. తెల్లవారితే పట్టాభిషేకం. కానీ దశరథుడు వనవాసం చేయమని అడుగుతాడు. అడవుల పాలైపోయాడు. ఓకే, పోనీ అడవులలో ఏమన్నా హాయిగా ఉన్నాడా? సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళారు రావణాసురుడు. దానికోసం మహాయుద్ధం చేయాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల స్ట్రగుల్స్. ఎవరికి స్ట్రగుల్స్? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి. రాముడి అవతారంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆధ్యాత్మికతకు నిలువెత్తు రూపమైన ఆ అవతారంలో మనం చూడాల్సింది ఏంటి? ప్రతి ప్లేస్లో కూడా ఆయన ఏ విషయం తన జీవితంలోకి వస్తున్నా దాన్ని ఆయన ఎలా తీసుకున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఫస్ట్ పాయింట్. 2, దాన్ని ఎలా డీల్ చేశాడు. 3, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా, దాంట్లో స్పష్టమైనటువంటి జ్ఞానం ఉందో చూడు. ఇది కనుక మనకు అర్థమైందనుకో మన జీవితం మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలానే మన జీవితంలోకి ఎవరు వచ్చినా సరే, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, భార్య అయినా, పిల్లలైనా, శత్రువులైనా, మిత్రువులైనా, ఇదంతా ఒక ప్లాన్. ఇప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నా దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకు రాముడి అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవానుడికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? మనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మనం ఎందుకు కొట్టుకు చచ్చిపోతుంటామంటే బ్యాక్గ్రౌండ్ తెలియక. బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే భూమి మీద ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తుంది. అదే బ్యాక్గ్రౌండ్ తెలిసిందనుకో గేమ్ ఎంత రసవంతంగా ఉంటుందో. ఒక టైంలో నేను పత్రి సార్ని ఎగ్జాక్ట్ మసబ్ ట్యాంక్ కింద, బ్రిడ్జ్ కింద ఉన్నాం. నేను అడిగా సార్ని, మీరు ఏ పని చెప్పినా ఇంతవరకు చేసుకుంటూ వచ్చా, పిఎంసీలో మాత్రం నేను ఉండను. ఇది 2019లో ఇది స్టోరీ. పిఎంసీలో నేను ఉండను, దయచేసి మీరు ఇంకో పని చెప్పండి, నేను చేస్తా అని చెప్పా. ఏమైంది అన్నాడు. సార్ మీకు అన్నీ తెలుసు, ఏమైంది అని అడగకండి, ఎందుకంటే చెప్తే అన్ని కంప్లైంట్లు అవుతాయి. అవి మీరేమో కంప్లైంట్స్ చెప్పొద్దు. కంప్లైంట్ చెప్తే మళ్ళీ కొడతాడు కదా. సో కాబట్టి వద్దు సార్, నేను ఉండను, మీరు ఏ పని అయినా చెప్పండి, ఆ పని చేస్తా, పిఎంసీ మాత్రం వద్దని చెప్పాను. అప్పుడు పత్రి సార్ ఒక విషయం చెప్పారు. చూడు, నువ్వు ఈ పిఎంసీలో పని చేయడానికి ఎంతో కాలం వెయిట్ చేసావు, పైన నాతో పాటు వచ్చావు, నేనున్న టైంలో వచ్చావు, నీ పర్పసే పిఎంసీ. అలాంటిది దీన్ని వదిలేసి నువ్వు పోయి ఏది చేసినా అది కుదరదు, ఎందుకంటే నీ పర్పస్ ఇది కాబట్టి. సో ఇంకెప్పుడే కానీ బయట నుంచి వచ్చేటువంటి ఫోర్స్ వల్ల దీన్ని వదిలేస్తాను అని ఎప్పుడు చెప్పొద్దు. నువ్వు ఒకటే చేస్తున్నావు పిఎంసీ, నేను పిఎస్ఎస్ఎంలో ఎన్నో చేసిన. నా ఏగడంతో పోలిస్తే నీ ఏగడం ఒక ఏగడమేనా చెప్పు నువ్వు. ఇదే చెప్పాడు సార్. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ లేదు, ఇంకా ఆలోచన లేదు. తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు, పొగిడేటోళ్ళు పొగుడుతూనే ఉంటారు. పొద్దున్న లేస్తే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లు ఉంటుంది పిఎంసీ. వాస్తవాలు నేను చెప్పేది. కాకపోతే ఫస్ట్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను కూడా కింది మీదికి అయిపోయేవాడిని.
చాలా. సో, అలాంటి సమయంలో ఒక డీప్ మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఎందుకు ఇలా జరుగుతోంది? దాని యొక్క బిగ్ పిక్చర్‌లోకెళ్తే అది ఒక డిఫరెంట్ పర్సెప్షన్ నాకు కనబడేది. అందుకే ఫస్ట్‌లో నేను చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ బిగ్ పిక్చర్ అర్థమైపోయిందో స్మూత్‌నెస్ వచ్చేసింది. మనకి ఎవరైతే ప్రధాన శత్రువులుగా ఉంటారో ఈ భూమి మీద, వాళ్ళు మనకు పైలోకాల్లో చాలా పెద్ద మిత్రులు. అలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రావణాసురుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు కాపలాదారుడు. అవునా కదా? ఎంత క్లోజు? చాలా క్లోజ్. శత్రువు ఎప్పుడు మనకు చాలా దగ్గరవాడు. శత్రువు ఎప్పుడు చాలా క్లోజ్‌గా ఉంటాడు మనకు. ఆ విషయం గనక మనకు తెలియలేదనుకో, ఈ జీవితం అంతా నరకం అవుతుంది. శత్రువు మనకు శ్రేయోభిలాషి కంటే ఎక్కువ అనే విషయం నీకు తెలిసిందనుకో, గేమ్ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడు. ఇలా బాగా యాక్సెప్ట్ చేస్తాం. మన ఆధ్యాత్మికత అంతా సరిగ్గా నీకు అర్థం కావాలంటే నీ థర్డ్ ఐ నీకు ఓపెన్ అవ్వాల్సిందే. నీ జన్మలు నువ్వు చూసుకోవాల్సిందే. ఓకే. నీ బిగ్ పిక్చర్ నీకు తెలియాల్సిందే. నువ్వు ఉన్న ఈ ప్రస్తుతం దానికి ఒక గతం ఉంది అరుణ్. ఆ గతం అంతా నీకు అవగతం అవ్వాలి, అవగాహనలోకి రావాలి. అప్పుడే ఆ కంప్లీట్ ఎస్సెన్స్తో నువ్వు ఇప్పుడు జీవించగలుగుతావు. అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అరుణ్, మన సాధన తగ్గినప్పుడు, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ తగ్గినప్పుడు, మన వైబ్రేషన్ లోకి వెళ్ళినప్పుడు, మన ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మనమే ఒక దేవుడిలాగా బిహేవ్ చేసే, మనమే దయ్యాలాగా బిహేవ్ చేస్తాం. అంటే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాము, మనకు ఫుల్ అవగాహన వచ్చేసింది, జ్ఞానం వచ్చేసేసింది, దీని నుంచి మనం ధ్యాన ప్రచారం చేద్దామన్న ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి మనం సేవ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఒక ఆనందంతో స్టార్ట్ చేస్తాం సేవ. ఇంత ఆనందము వైభోగం మనకు ఆల్రెడీ అర్థమైన తర్వాత, అప్పుడు మనము ఈ సేవలోకి వచ్చిన తర్వాత, ఈ సేవలో ఎన్నో రకాల ఛాలెంజెస్ వస్తాయి. అంటే బై ద టైం నువ్వు సేవ చేద్దామన్న ఆలోచన నీకు వచ్చినప్పుడే, మనము ఒక నిర్వాణ స్థితి వచ్చిన తర్వాతనే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాతనే సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ఛాలెంజెస్ని మనము తీసుకోవడానికి మనం ఏ రకమైన సాధన చేయాలి? ఆల్రెడీ సాధన చేస్తేనే సేవకు వచ్చినాం. సేవలో వచ్చిన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఏ రకమైన సాధన చేయాలి? ఇప్పుడు ఏ పని చేయలేదనుకో, నీకు ఏ ఛాలెంజెస్ ఉండవు. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటారు, హాయిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు గో త్రూ అవుతుంటారు, అది వేరే విషయం. కానీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా టగ్గఫర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు కూల్ అనుకో, నేను వెరీ హాట్. నువ్వు ఫాస్ట్ అనుకో, నేను చాలా స్లో. నువ్వు చాలా యాక్టివ్ అనుకో, నేను చాలా బద్ధకం. అంటే క్వైట్ ఆపోజిట్ పీపుల్ ఉంటారు. ఇద్దరు మనలేరు అక్కడ. ఎందుకంటే ఒక డిఫరెంట్ పోల్స్ ఆల్వేస్. ఇప్పుడు భార్య భర్తను తీసుకో ఉదాహరణకు. ఏ భార్య ఏ భర్త ఇద్దరు ఒక 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 భావాలతో, ఒక అండర్స్టాండింగ్లో ఈ భూమి మీద ఉండరు. ఎక్కడ ఉన్నారేమో నాకు తెలియదు, దట్స్ రేర్. కానీ క్వైట్ ఆపోజిట్ ఉంటారు. ఎందుకు క్వైట్ ఆపోజిట్ ఉంటారు అంటే, వాళ్ళ లెర్నింగ్, వాళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈమె నుంచి ఇతను నేర్చుకుంటాడు, ఇతను నుంచి ఈమె నేర్చుకుంటుంది. ఎస్పెషల్లీ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నెంబర్ 1 నుంచి నెంబర్ ఎంతవరకు ఉంది? 100 వరకు ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 0 నుంచి 100 ఎలా అయితే నెంబర్స్ ఉన్నాయారు, ఇన్ని టైప్స్ ఆఫ్ వ్యక్తిత్వాలు ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉంటారు, అది వేరే విషయం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒక్కడినే ఇండివిజువల్ ప్రాజెక్ట్ చేశాను అనుకోరు, నా ఇష్టం, నేను ఓనర్ని, నా బుద్ధి పుట్టినట్లు చేసుకుంటా, నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఏదైనా సరే నా ఓన్ డెసిషన్తో అయిపోతుంది. కానీ అక్కడ గ్రోత్ కూడా చాలా స్వల్పంగానే ఉంటుంది. కానీ ఒక 10 మందితో కలిసి పని చేస్తున్నప్పుడు మన యొక్క డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్ అయినా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అయినా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మన గ్రోత్ ఆ యొక్క అనుభవాల ద్వారా చాలా ఫాస్ట్గా అవుతుంది. మన నుంచి వాళ్ళు నేర్చుకునేది ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ సొసైటీ అయినా తీసుకో, నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం, ఏ సొసైటీలో అయినా సరే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, లేవు అని ఎవరన్నా చెప్తే అది వాళ్ళ దానికే వదిలే, ఆర్గనైజేషన్ కాలేదని అర్థం. ఖచ్చితంగా ఉంటారు. కారణం ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక ఒపీనియన్ మీద ఎప్పుడు ఉండదు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్గా వాళ్ళ పర్సెప్షన్స్ ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే గ్రో అయ్యారో దాని బేస్డే కదా వాళ్ళ యొక్క విజ్డమ్ అంతా. సో వాళ్ళకి పైగా అది కరెక్ట్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు ఆత్మాహుతి దళం.
వాళ్ళకు వాళ్ళే బాంబులు కట్టుకొని వాళ్ళు పేల్చుకొని కొంతమందిని చంపేస్తారు. ఇప్పుడు ఆ చంపే వ్యక్తికి అది కరెక్ట్ అని చేస్తున్నాడా, రాంగ్ అని చేస్తున్నాడా? కరెక్ట్ అనే చేస్తున్నాడు. మరి నిజానికి అది కరెక్టా? కాదు. అవునా కదా? ఇప్పుడు ఒక మనిషి నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లలన్నీ కూడా చూడకుండా AK-47 తీసుకొని చక్క కాల్చేస్తారు. ఓకే, ఆ కాల్చే వ్యక్తికి అది కరెక్ట్ అని చేస్తున్నాడా లేకపోతే రాంగ్ అని చేస్తున్నాడా? కరెక్ట్ అనే చేసుకుంటున్నాడు. నిజానికి అది కరెక్టా రాంగా? కాదు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. చేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసేది మేము 100% కరెక్ట్ అనుకుని చేస్తున్నారు. అవును. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. అంత బ్యూటీనో చూడేది ఈ విషయం. కాబట్టి మనం 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటారు. అది చాలా సర్వసాధారణం. అయితే అందరూ చెప్తారు, ఆ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ అన్ని చాలా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. కానీ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆత్మ అనే లెవెల్ కాదు కదా, బుద్ధి అనేది ఉంటుంది కదా, ఆ బుద్ధి కన్నా హీనమైనటువంటి స్థితిలో బిహేవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని ఒకరినొకరు ట్రిగ్గర్ చేసుకుంటారు. అందుకే దిగజారిపోయిన ప్రవర్తన అంతా కనబడుతుంటుంది. ఎస్పెషల్లీ ఒకప్పుడు ఈ వాట్సాప్లు, సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్. నీ మీద నేను ఏదైనా యూట్యూబ్లో వీడియో చేయొచ్చు, నీ మీద ఏదైనా నేను ఫేస్బుక్లో మాట్లాడవచ్చు, నీ గురించి ఏదైనా ఒక రీల్ చేసి పెట్టేయచ్చు. అందరికి వాక్శాస్త్రం, అదేమంటారు వాక్క్షేత్రము, వాక్ స్వాతంత్రము ఇవన్నీ వచ్చేసినాయి. అందరికి వచ్చేసినాయి. టెలిగ్రామ్ లో మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టచ్చు, నార్మల్ గా కూడా మెసేజ్ పెట్టచ్చు. నేను నిన్ను ఏమైనా చేయొచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్ లో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అరుణ్, ఆధ్యాత్మికతలో చాలా విషయాలను మనం సరిగ్గా కనుక అర్థం చేసుకోకపోతే మనం మన లైఫ్లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ని మనం మిస్ అయిపోతాం. పత్రి సార్ ఏం చెప్తారంటే, నువ్వు గనక నీ యొక్క లైఫ్ పర్పస్ని నువ్వు తెలుసుకొని దానికి అనుగుణంగా నువ్వు వెళ్తే నువ్వు చాలా అద్భుతంగా ఎన్నో విషయాల్ని నేను నేర్చుకోవచ్చు. అదే నువ్వు నీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోకపోతే, అది నీ స్పృహలో లేకపోతే వే అనేది నీకు ఉండదు, ఎటు పడితే అటు పోతూ ఉంటావు. సో ఇది స్పృహలో ఉండాలన్నమాట. ఎంత స్థాయిలో ఉన్నా కానీ అరుణ్, సాధన అన్నది చాలా ఇంపార్టెంట్ అరుణ్. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, మేము ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, లేదా 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, ఇంకా నాకు ధ్యానం అవసరం లేదు. ఓకే, ఒక ఇల్యూషన్లోకి వెళ్ళిపోతారు. ధ్యానం ఎప్పుడూ అవసరమే అరుణ్. ఎప్పుడు నీకు అవసరం లేదు ధ్యానం? నువ్వు నిజంగా ప్రతి క్షణం పూర్తి ఎరుకలో ఉండేటువంటి స్థితి నువ్వు ఉండగలిగితే, ఒక బుద్ధుడు ఏ ఎరుకతో ఉన్నాడో, ఒక రమణ మహర్షుల వారు ఏ ఎరుక స్థితిలో ఉన్నారో ఆ ఎరుక స్థితిలో నువ్వు ఉండగలిగితే నీకు నిజంగానే ధ్యానం అవసరం లేదు. మనం ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఇల్యూషన్లోనే జీవిస్తుంటాం. ఇది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది లైఫ్లో. పోనీ అతను ఆనందంగా ఉన్నాడా అంటే ఉండడు. ఎప్పుడైనా సరే ఏ సంస్థ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ PSSM తీసుకో. PSSM అనేటువంటి సంస్థ, ఇది పత్రి సార్ యొక్క ఎనర్జీ. సార్ ఎనర్జీ ఎలా ఉంటుందో ఈ మూమెంట్ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. సారు మహాసాధకుడైన, గతంలోనే ఆయన ఎన్లైటన్ అయ్యాడు. ఆయన తన లైఫ్నంతా సర్వస్వాన్ని పణంగా పెట్టి ధ్యాన ప్రచారం చేశారు ఆయన. ఓకే, ఆయన ఎప్పుడు మాటలు చెప్పలేదు, ఆయన యాక్షన్స్ రూపంలో చేసేవారు. సో ఈ మూమెంట్ ఇంత వ్యాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది. ఆయన యొక్క ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది PSSMని. అలానే ఇప్పుడు నేనున్నాను, నా యొక్క ఎనర్జీ అవునన్నా కాదన్నా రిప్రజెంట్ చేస్తుంది PMCని. నేను ఎలా ఉంటానో PMC ఎలా ఉంటుంది, రిప్రజెంట్ చేస్తుంది. పత్రి సార్ ఎనర్జీ ఎలా ఉంటే PMC ఎనర్జీ అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ PMC అనేటువంటి సంస్థలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల ఎనర్జీనే రిప్రజెంట్ చేస్తుంది, ఆ సంస్థను రిప్రజెంట్ చేస్తుంది, ఆ మనుషుల యొక్క ఎనర్జీ. అది ఇక్కడ క్వశ్చన్ అన్న ఒకటి మీరు చెప్పినారు, ఏది ఇప్పుడు సాధన బాగా పెంచుకోవాలి అండ్ అప్పుడప్పుడు మనం తెలియకుండా మన లోపల ఉన్న ఏమంటారు ఆ బుద్ధి అనేది నశించి ఆ బుద్ధిలో నుంచి మనం ఏవేవో అన్ని విచిత్రమైన చేస్తూ ఉంటాం యాక్షన్స్. దాని తగ్గట్టుగా మాట్లాడుతుంటాము, తెలియకుండా కొన్ని తిట్టేస్తుంటాము, ఇవన్నీ చేస్తుంటాం. ఆ టైంకి అది కరెక్టే అనిపిస్తుంది ఇవన్నీ అయితే. బట్ ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఓవర్ ద పీరియడ్ మనము ఇది చేస్తుంది కరెక్టా రాంగా, మనము అంటే ఆ ఎరుక స్థితితోటి ఆత్మస్థితితో మాట్లాడుతున్నామా, మన బుద్ధి స్థితితో మాట్లాడుతున్నామా? ఆ రియలైజేషన్ అనేది మనకు రావాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
సాధన ఏ రకంగా ఉండాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మన ఎరుక స్థితికొచ్చి, మళ్ళీ మనం ఆత్మజ్ఞాన లెవెల్‌లో మన పనులు చేయగలుగుతాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీదకొచ్చినప్పుడు 3 డైమెన్షనల్ ప్లేన్ ఇది. ఓకే. ఇక్కడ మాయ అనేది, మరుపు అనేది చాలా సహజం. ఓకే. మన నిజస్థితి నుంచి ఎప్పుడు మనం విడిపడుతూనే ఉంటాం. ఏ క్షణాన అవేర్‌నెస్ తగ్గినా, ఎరుక మన లోపల ఎప్పుడు తగ్గినా, మనకు మాయ రెడీగా ఉంటుంది ఆక్యుపై చేయడానికి. సో, మనం చేసిన బిహేవియర్ కరెక్టా, రాంగా అంటే గనక ఏ క్షణానికి ఆ క్షణం అది కరెక్టే. కానీ ఎప్పుడు ప్రాబబిలిటీస్ ఉంటాయి అరుణ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా. నేను నీతో మాట్లాడాలి అని నాకుంది కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా ఇక్కడ ఇంటర్వ్యూలో. లేదు అంటే గనక నేను ఈ క్షణం వెళ్ళేసి వెళ్ళిపోవచ్చు. లేదా దీన్ని ఇక్కడికే క్యాన్సిల్ చేసేయొచ్చు. ప్రాబబిలిటీస్ అంటాం వీటిని. ఈ ప్రాబబిలిటీస్‌లో బెస్ట్ థింగ్‌ని ఎప్పుడు ఒక మాస్టర్స్ చూస్ చేస్తూ ఉంటాడు. ఆ బెస్ట్ థింగ్‌ని నువ్వు ఎలా చూస్ చేస్తావంటే డిపెండ్స్ ఆన్ యువర్ అవేర్‌నెస్. నువ్వు ఎంత ఎరుకుతో ఉంటే అంత బెస్ట్ నువ్వు చూస్ చేస్తావు. అంటే నీ కళ్ళ ముందర 10 ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒక 10 అవకాశాలు ఉంటాయి. ఈ 10 అవకాశాలలో ఏది బెస్ట్ అనేది నువ్వు ఎలా పిక్ చేసుకోగలుగుతావు? బేస్డ్ ఆన్ మై అవేర్‌నెస్. సో ఆ అవేర్‌నెస్ ఇంపార్టెంట్ ఎప్పుడు. అండ్ డీపర్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా బుక్స్ చదవమని మనల్ని సజెస్ట్ చేస్తారు. ఆల్వేస్ యూ రీడ్ బుక్స్. ఆల్ మాస్టర్స్ బుక్స్‌ని చదవమని చెప్తారు మనకు. ఎందుకు? సో వితిన్ షార్ట్ టైం మనము ఒక గొప్ప నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేయగలుగుతాం. మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ పర్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అరుణ్ వేరు. ఒక 1 ఇయర్ క్రితం అరుణ్ వేరు. ఇప్పుడు అరుణ్ వేరు. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అరుణ్ వేరు. అవునా కదా? ఎందుకు వేరు? డిపెండ్స్ ఆన్ ఈ మధ్యలో నువ్వు నేర్చుకునేటువంటి విజ్డమ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది అది. అలానే ఎప్పుడు కూడా మన యొక్క మొత్తం ఎంటైర్ పర్సెప్షన్ అంతా బేస్డ్ ఆన్ అవర్ విజ్డమ్. మనం నేర్చుకున్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నన్ను అట్లాంటాలో చూసావు. నువ్వు నన్ను అక్కడున్న ఆ పర్సెప్షన్‌తో చూస్తావు నువ్వు ఆనంద్‌ని. ఆ ఆనంద్ ఎప్పుడో వెళ్ళిపోయిండు. 1.5 ఇయర్‌లు ఎన్నో మారిపోయినాయి. 1.5 ఇయర్‌లో లెక్కలేనన్ని మారిపోయాయి. నువ్వు చూస్తున్న ఆనంద్ వేరు. ఎప్పుడు నువ్వు అది గ్రహించగలుగుతావు? ఈ క్షణంలో నువ్వు ఉండగలిగితే గ్రహించగలుగుతావు. అదర్వైజ్ నువ్వు ఆ అద్దాలతో చూస్తావు నువ్వు. ఇప్పుడున్న అద్దాలు లేవు నీకు. అవేర్‌నెస్‌లో ఉంటేనే మనం చూడగలం అలా. నేను అప్పుడున్న అరుణ్‌ని చూస్తాను. కానీ అరుణ్ ఈ 1.5 ఇయర్‌లో ఎంతో చేంజ్ అయి ఉంటాడు. మనం అది చూడలేం. ఒక ఇమేజ్ పడిపోతుంది. అరుణ్ అంటే ఇది అని ఒక ఇమేజ్ పడిపోతుంది. ఈ 1.5 ఇయర్‌లో ఎన్నో జరిగిపోయి ఉంటాయి ఈ స్పాన్ ఆఫ్ టైంలో. సో ఇక్కడ నేను ఎటొచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నానంటే అరుణ్, ఫైనల్గా మనం అంటే ఈ విషయంలో ఒక అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన యొక్క డీపర్ అవగాహనతోనే మనం దేన్నైనా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం ఫస్ట్. ఆ యొక్క డీపర్ అండర్స్టాండింగ్, ఒక లోతైన అవగాహన మన పట్ల మనకు రావాలి అంటే మనము సరి అయిన జ్ఞానాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సరి అయినటువంటి జ్ఞానము మనకు ఉన్నప్పుడు మన యొక్క ధ్యానము అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని అవగాహన అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఒకటి మన దగ్గర థియరీ ఉండాలి. ఆ థియరీకి అద్భుతమైనటువంటి సాధనను జోడించినప్పుడు ఆ థియరీ మన ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, మన అనుభవం అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఇది మనం అనుభూతి చెందుతామో ఇంకా మనం చూసే ప్రతిదీ మన కళ్ళ ముందు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ అన్ని వైభోగమే. ఇప్పుడు రాముడికి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళడము దుఃఖమేం లేదు ఆయనకు, వైభోగమే. పొద్దున్నే పట్టాభిషేకం పొందాల్సినటువంటి వ్యక్తి అడవుల పాలయ్యాడు, అది వైభోగమే ఆయనకు. ఆయన ఎప్పుడు దాన్ని దుఃఖంగా ఫీల్ అవ్వలేదు. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అడవులలో, వైభోగమే. సీతమ్మ వారు లేరు, దుఃఖమేం లేదు ఆయనకి, అది వైభోగమే. ఆయనకు బిగ్ పిక్చర్ తెలుసు, ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసు. తెలియకపోతేనే గోల, తెలిస్తే అద్భుతమైన లీల. ఇక్కడ ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనకు అప్పటి వరకు అంటే ధ్యాన సాధన చేసినాము, సేవలకు వచ్చిన కొత్తలో అందరు చిన్న చిన్న పనులు చేసినా కూడా మనకు పెద్దగా ఇట్లా అరే ఎంత బాగా పని చేసినాము, ఎంత చేసినాము, ఎట్లా అవుతుంది ఏంది అని చెప్పేసి మన పొగడతల జల్లు వర్షం కురుస్తూ ఉంటుంది. అందరు ఎక్కడికక్కడ మనకి ఇది చేస్తూ ఉంటారు. ఆ ఫ్లోలో మనం వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఈ వైభోగాన్ని అంతా అర్థం చేసుకున్న తర్వాత మనకు అబ్స్టకల్స్ రావడం స్టార్ట్ అవుతాయి, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఛాలెంజ్ అంటే ఇది చేయొద్దు, ఇది ఇట్లా కావద్దు, ఇది ఇట్లా చేయాలి, మనకు అప్పుడు అట్లా చేసినారు అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ మనం ఇట్లా చేయాలి. ఇట్లా మనకు తెలియకుండానే
అప్పటి వరకు ఉన్న ఆ ఎనర్జీ అంతా ఫ్లోని మిస్ అయ్యేటట్టుగా మనకి ఎన్నో డీవియేషన్స్, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో రూల్స్, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా మంది ఆర్గనైజేషన్స్‌లో వస్తాయి. ఎందుకంటే మీరన్నట్టు ఆర్గనైజేషన్స్‌లో ఏమైతదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి అర్థం చేసుకొని ఆ గ్రూప్‌లోకొచ్చిర్రు. సడెన్‌గా ఆ గ్రూప్‌లోకి రాంగానే వారు అర్థం చేసుకున్న కోణం ఇక్కడ గ్రూప్‌లో వేరేలాగుంది. సో, ఇట్లాంటి ఛాలెంజెస్ అంటే ఒక మిక్స్‌డ్ గ్రూప్‌గా ఉన్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్‌ని అధిగమించాలంటే యాజ్ ఎ టీమ్‌గా మనము దాన్ని సమిష్టిగా దాన్ని ఎట్లా అధిగమించొచ్చు? ఎట్లా ఫ్రెండ్‌షిప్ అందరికి క్రియేట్ జేయొచ్చు? ఎట్లా లవ్‌ని పెంచి మళ్ళీ అందరిని సమభావంకి తీసుకురావడానికి మనం ఏ రకమైన సాధన, ఏ రకమైన ఇది తీసుకుంటే బావుంటది? ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వచ్చారు. ఒక చోట ఉన్నారు. ఎన్నో డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ ఉంది వీళ్ళకి. మరి వీళ్ళందరినీ ఏకం చేయడం ఎలా? మరి వీళ్ళందరితో ప్రేమ భావం తీసుకురావడం ఎలా? వీళ్ళందరితో దానికి ఇంకొక యాడింగు. ఆ! సో, ఇట్లా ఉంది ఎక్స్‌టర్నల్‌గా మీరన్నట్టు. ఆ! ఇంటర్నల్‌గా మనం ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉండాల? దీన్ని తట్టుకోవడానికి, అది అది దీన్ని అది యాక్సెప్ట్ క్వెషన్. చేయడానికి. ఇది ఆ! ఇది రైట్ క్వెషన్ అరుణ్. ఆ! ఏంటంటే మన కళ్ళ ముందు ఏం కనబడినా గాని అరుణ్, అది మన యొక్క రిఫ్లెక్షన్ అరుణ్. హ్మ్. సీ నేను నీకు మిర్రర్. నువ్వు నాకు మిర్రర్. ఒక అద్దంలో ఏం కనబడుతది? మన ప్రతిబింబమే కనబడుతుంది. అది ఎలాగో ఆర్గనైజేషన్ కూడా అంతే అరుణ్. నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో అదంతా నువ్వే అరుణ్. నీ లోపల ఉండేటువంటి ఒక్కొక్క ఎమోషను, ఒక్కొక్క థాట్ ఫాము, ఒక్కొక్క థింగ్స్ ఎలాగైతే ఉంటాయో, నీ ఎగ్జాక్ట్ నీ యొక్క ప్రతిబింబం వాళ్ళు. ఈ జ్ఞానం గనుక నీకు అర్థమైందనుకో, అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నాకు అర్థం కాక ఫస్ట్‌లో నేను ఎంత ఫీల్ అయ్యేటోడినంటే, నేను ఏదైనా చెప్పినప్పుడు నాకు ఎవరైనా ఆపోజిట్‌గా ఏదైనా మాట్లాడారనుకో, ఏంట్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు? వెంటనే ట్రిగ్గర్ అయితా కోపం ఉంటది. వచ్చేస్తది. ఆ! తర్వాత మనకు యెస్ చెప్పినారనుకో ఏదైనా చెప్పినప్పుడు హ్మ్. చాలా సంతోషం. ఆ! "ఏయ్! నువ్వు నా వాడివే. ఏయ్! నువ్వు నా పార్టీనే" అంటాం. పొరపాటున ఏదైనా తేడా చేసినావనుకో, ఆ! అరే వీడిని తీసేయాలా? వీడు తీసేయడం. చాలా ఓవర్ చేస్తున్నాడురా ఈడు. ఆ! ఆ! నేను చెప్తేనే వీడు ఆపోజిట్ మాట్లాడతాడా? ఇట్లా ఆలోచనలొస్తాయి. ఆ! ఓకే. మనకు ఫర్‌గా ఉంటేనేమో ఒకలాగా ఆలోచిస్తాం. ఫర్‌గా లేకపోతేనేమో ఇంకొకలాగా ఆలోచిస్తాం. అట్లా ఫస్ట్‌లో ఎంత అంటే నాకు నేను ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పడానికి ఒక 100 రోజులు పడతాయేమో. అన్ని ఎదుర్కొంటాను నేను. హ్మ్. ఎందుకంటే ఎక్స్‌టర్నల్‌గా ఏదో సరి చేయాలని చేసేవాడిని ఎప్పుడు. హ్మ్. అరే! ఎక్స్‌టర్నల్‌గా మనమంతా కలిసి లేకపోతే ఏదో అయిపోతది. ఎక్స్‌టర్నల్‌గా మనమంతా ఒక మాట మీద లేకపోతే ఏదో అయిపోతది. అంతా ఎంతసేపు నేను బయట మాత్రమే ఆలోచించేవాడిని. నాకు తర్వాత ఏమర్థమైందంటే అరుణ్, నా సెల్ఫ్ లవ్ నాకుందనుకో అరుణ్, మొత్తం ప్రపంచంతో అంతా కూడా ఫ్రెండ్‌షిప్పే ఉంటుంది. నాట్ ఓన్లీ 10, 20 పీపుల్. ఒక హ్మ్. 10, 20 మందితో కాదు అరుణ్. సీ ఇదే పీఎంసీలో ఒకప్పుడు ఒక పెద్ద శత్రువులాగా చూసేవాళ్ళు ఎంప్లాయీస్ అంతా నన్ను. చాలామంది. నేను వస్తేనే కొంచెం ఒకలాంటి ఎందుకంటే చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. పని కావాలా, పని కావాలా ఎంతసేపు పని గురించి మాట్లాడేవాడిని. ఏదో 3 ఇడియట్స్‌లో వైరస్ ఉంటాడు ఆ! కదా! వైరస్ లాగా. ఆ! ఆ! వైరస్‌కి బాబులాగా ఉండేటోడిని నేను. లేటర్ ఆన్ నాకు ఏమర్థమైందంటే ఇక్కడికొచ్చిన తర్వాత నేను అనుకునేవాడిని నేను ఆత్మస్థితిలో ఉన్నాను అని అనుకునేవాడిని ఫస్ట్‌లో. నాకు అర్థమైంది నేను భ్రమలో ఉన్నాను అని. పీఎంసీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను భ్రమలో ఉన్నానని. మాట్లాడితే కోపం వచ్చేది నాకు. తర్వాత నెమ్మదిగా నాకు ఒక్కొక్క కోణం అర్థమవుతూ వచ్చింది. అన్నీ ట్రిగ్గర్ అయ్యేటివి కదా లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మస్థితిలో లేను అన్న విషయం నాకు అర్థమైంది. దానికి చాలా సంతోషమైంది. ఓహో! ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భ్రమలో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. కనీసం ఇప్పుడు బయటికొచ్చాను అని అర్థమైంది. ఇది మన మొదటి ఇది రియలైజేషన్. మొదటి రియలైజేషన్. 2 ఎంతసేపు నేను బయట ఏదో చేసేద్దాం అనుకునేవాడిని. నన్ను ఎవరన్నా పొగిడినారనుకో, చాలా ఎంత అంటే అంత ఆనందంగా ఉండేది. ఎవడన్నా పొరపాటున చిన్న విషయం ఏదైనా నెగెటివ్ మాట్లాడినాడనుకో, ఇంక ఆ రోజంతా నరకం అది. ఒక భయంకరమైన ట్రాజెడీ అదింక. సో, అంటే నేనేనా ఇలా ఫీల్ అవుతున్నాను? ఇన్నాళ్ళు నేను ఆత్మస్థితిలో ఉన్నా అనుకున్నానే. మరి నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? అని చెప్పేసి రియలైజేషన్. ఇప్పుడు మన రియలైజేషన్స్ మనకు తెలుస్తాయి గదా! హ్మ్. నెమ్మదిగా ఏమైపోయిందంటే నా మీద నేను వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాను. థియరీ అంతా తెలుసు అరుణ్ నాకు. హ్మ్. వి ఆర్ ఆల్ సోల్స్. ఓకే. వి ఆర్ ఆల్ వన్. మనం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చాం. ఓవరాల్‌గా ఒక సర్వాత్మ అనేది మనం దాని యొక్క శకలాలము, ఓకే. అండపిండ బ్రహ్మాండాలు ఈ థియరీ అంతా నాకు బ్రహ్మాండంగా తెలుసు.
కానీ ప్రాక్టికల్లో సున్నా అన్న విషయం ఫస్ట్ రియలైజేషన్ నాకు. యాక్చువల్‌గా దిగినప్పుడే తెలుస్తది. మనల్ని పక్కన ట్రిగ్గర్ చేసేటోడు ఉంటాడు చూడు, అప్పుడు తెలుస్తుంది ఇది ఆత్మనా, పరమాత్మనా, సర్వాత్మనా, ఇంతలో ఇంకో ప్రేతాత్మ ఉందా, ఇంకో ప్రేతాత్మనా అనేది ఎదుటోడు ట్రిగ్గర్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ రియలైజేషన్ ఏంటంటే ప్రేతాత్మ అని తెలుసుకోవడం, తర్వాత ఆ ప్రేతాత్మ స్థితి నుంచి బయటికి రావడం, తర్వాత మనం నిజంగా సోల్ స్టేట్లో ఉన్నాం అనుకో అరుణ్, ఆ బ్లిస్ వేరే అరుణ్. అది నేను చూస్తూనే ఉంటాను. నెమ్మదిగా ఏమైపోయిందంటే నా మీద నేను ఎప్పుడైతే వర్క్ చేసుకోవడం మొదలుపెట్టానో ఆర్గనైజేషన్ కూడా ఒక స్ట్రక్చర్లో బై డిఫాల్ట్ వస్తూనే ఉంది. అందరిలో ఆ రియలైజేషన్ బై డిఫాల్ట్ వస్తున్నాయి. మనం ఏదో తెప్పిస్తే వచ్చేది కాదారున్నది నాకు అర్థమైంది. మన మీద మనం ఎంత బాగా వర్క్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు కూడా ఆ ఎనర్జీలో మార్పులు జరుగుతారు. నాకు అది అర్థమైంది. ఏదైనా సరే ప్రేమ అనేది ఏదైనా చేయగలుగుతున్నారు. కోపము, భయము, ఈ యొక్క నెగటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దీని ద్వారా ఏమీ కాదు. ఆ సత్యం నాకు అర్థమైపోయింది. ఇంతకు మునుపు భయంతో ఎన్నో పనులు చేశాం, ఓకే, కోపంతో ఎన్నో పనులు చేశాం, లేకపోతే ఎన్నో ఈగోతో ఎన్నో పనులు చేశాం. మామూలు అహంకారం కాదు నాకు, మిత్తి మీరిన అహంకారం. ఆ అహంకారం ఉందన్న విషయం తెలియడానికి చాలా టైం పట్టింది నాకు. ఓకే, ఇప్పుడు బయటికి కనబడే ఈగోని ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు. నాది కనబడని అహంకారం, సూక్ష్మ అహంకారం అది. సో నా లోపల ఉన్న మిస్టేక్స్ని నేను అర్థం చేసుకుంటూ నేను ఎదగడానికి ఈ పిఎంసి ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను మెడిటేటర్స్లో పుట్టి పెరిగిన. నేను మా ఇంట్లోనే ఎక్కువ లేను, ఎప్పుడు మెడిటేటర్స్తో ఉండేవాడిని. నాకు మెడిటేటర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎప్పుడూ ఒక బ్లిస్లో ఉండేవాడిని. అలాంటి వాతావరణంలో నుంచి ఒక్కసారిగా, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, అందులో ఉండే చేప వచ్చి సముద్రంలో పడిన దానికి ఎలా ఉంటుంది, సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయి, దానికి ఎలా ఉంటుంది దాని ఎక్స్పీరియన్స్. సేమ్ నా ఎక్స్పీరియన్స్ అది. నదిలో నుంచి సముద్రంలోకి వచ్చి పడ్డా పిఎంసిలోకి. పిఎంసిలోకి వచ్చిన తర్వాత దాంట్లో మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, సొర చేపలు ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. నేను ఎప్పుడు బయట పీపుల్ ఎలా ఉంటారు అనేది నా బుర్రకు తెలీదు. నేను పిఎంసిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు కెమెరామ్యాన్స్ యొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఎడిటర్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, పీసీఆర్ని చేసేటువంటి వాళ్ళ యొక్క మైండ్ ఒకలా ఉంటుంది, ఐటీ వాళ్ళ మైండ్ ఒకలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఒకలా ఉంటుంది, మార్కెటింగ్ ఒకలా ఉంటుంది, హెచ్ఆర్ ఒకలా ఉంటుంది, ప్రొడక్షన్ ఒకలా ఉంటుంది, ఫినాన్స్ ఒకలా ఉంటుంది. ఇన్ని రకాల బ్రెయిన్స్కి నేనేమో హెడ్గా వచ్చేసాను నేను. అసలు ఇది అంతా ఒక రకమైన, అంటే మనం ఎంతసేపు ఒక స్పిరిచువల్ వేలో మాత్రమే ఉన్నాం. బిజినెస్ కానీ, కంపెనీలు నడిపిన అనుభవం కానీ ఏమీ లేవు. ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది యాక్చువల్గా. బట్ దీనివల్ల నేను చాలా గ్రో అయ్యాను. ఇది కనుక లేకపోయిందంటే, ఉదాహరణకు నేను ఇంత గ్రో అయ్యి ఉండేవాడిని కాదు. అందుకే ఎనీ ఆర్గనైజేషన్ మనకు మంచి అభివృద్ధిని మన ఆత్మకి ఇస్తుంది. కలిసి పనిచేయడంలో ఆత్మ చాలా గొప్పగా ఎదుగుతున్నారు, చాలా గొప్పగా అద్భుతంగా ఎదుగుతుంది ఆత్మ కలిసి పనిచేయడంలో. ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ అన్నీ వచ్చేస్తాయి. నీతో నువ్వు ప్రేమగా ఉంటేనే, నీతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటేనే, నీతో నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటేనే నువ్వు ఎదుటి వ్యక్తితో ఉండగలవు. ఆల్వేస్ నేను ట్రై చేసేవాడిని బయట అంతా ఏదో చేసేసేయాలి, ఏదో కలిపేసేయాలి, ఏదో ప్రేమ అంతా ఇది ఉండాలి, అది ఉండాలి. ఈ మాట్లాడేటివి ఏవి ఎక్స్టర్నల్గా పనిచేయవరు. ఇంటర్నల్గా నీతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పత్రి సార్ ఎప్పుడు ఇంటర్నల్గా తనతో తాను ప్రేమతో ఉన్నాడు, తనతో తాను ఫ్రెండ్లీగా ఉన్నాడు, తనతో తాను ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు రేయ్ ఇట్రారా ఇట్లా అనలేదు సార్. ఎప్పుడు ఆనంద్ ఇట్రా అనేవాడు, చెప్పు ఏంటి సంగతులు అనేవాడు. ఆయన ఏజ్కు నన్ను ఒరే అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన చాలా ప్రేమను పంచాడు. సో ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అది ప్రపంచానికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా ఆయన బాడీలో లేకపోయినా ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అట్లా మన మీద మనం వర్క్ చేసుకోవాలి. మన మీద మనం వర్క్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ బెస్ట్గా ఉపయోగపడుతున్నారు. ఈ పిఎంసి ప్రాజెక్టు చేయడం వల్లే నేను ఇంత గొప్పగా ఎదిగాను అని నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు నాకు ఇది ఒకటి ఉందన్న, ఇప్పుడు మామూలుగా మనకు పిఎంసిలో ఇన్ని వర్క్స్ ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పిఎంసి రావడం ద్వారా ఇంతమంది నెట్వర్క్ని కలిపే పని చేస్తున్నాం మనం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు పిఎంసి
ఇప్పుడు తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇప్పుడు కన్నడ, తమిళ్, ఇండియా మొత్తంలో ఉంది. ఇప్పుడు యూఎస్ఏలో వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికి మెయిన్ హెడ్ ఎవరు అంటే మన పీఎంసీ తెలుగు. ఓకే. ఈ పీఎంసీ తెలుగుని చూసే మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. రైట్. సో, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మనం అందరం తల్లిలాగా చూసుకుంటే ఇప్పుడు దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ గూడా ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్‌కి ఒక రకమైన మార్గదర్శకత్వం చేసే వాళ్ళలాగా చూడాలి మనం వారిని. సో, ఇందులో భాగంగా మీరు వేరే వేరే స్టేట్స్, వేరే వేరే కంట్రీస్‌కి ఎటువంటి డైరెక్షన్స్‌లో, ఎటువంటి వాటికి మనము హెల్ప్ జేయొచ్చు? మీ దృష్టిలో అంటే మీరు దాన్ని ఎట్లా ఎక్స్‌పాండ్ చేద్దామని అనుకుంటున్నారు? ఆ విషయాలు కొన్ని చేయాలి అరుణ్. ఎందుకంటే అన్ని భాషలలో అంటే ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని భాషలలో రావాలి అరుణ్ పీఎంసీ. నా యొక్క ధ్యాస అంతా కూడా పీఎంసీ తెలుగు నడవాలని ఎప్పుడూ ఉండదు. నేను చిన్నగా ఎప్పుడు ఆలోచించను కూడా. పత్రి సార్ యొక్క లక్ష్యం ఏంటి? ధ్యాన జగత్తు. ఓకే. ఏదో ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ కాదు కదా! సో, ధ్యాన జగత్ అంటే భూమండలం మీద ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని దేశాల్లో ఉండేటువంటి అన్ని భాషలు. ఇప్పుడు ఏమీ లేకుండానే ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంతో ఉంది. మిగతావి చేయడం అనేది పెద్ద లెక్కలేక లేదు. కానీ ప్రకృతి సహకారం అవసరం. ఏం కావాలో తనకు అది మనతో చేయించుకుంటుంది. నేను రెడీగా ఉన్నా చేయడానికి. ప్రకృతి ఎప్పుడు చేయించుకుంటే అప్పుడు చేయడమే. ఇప్పుడు హిందీ ఉంది. హిందీ కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాం. కన్నడ కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాం. ఓకే. తమిళ్ జయకుమార్ సార్ చాలా అద్భుతంగా చేశారాయన. ఓకే. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చేసుకుంటూ వచ్చాం అన్నిట్లో సపోర్ట్. బట్ మన భారతదేశం వరకు మాత్రమే మనం అద్భుతంగా విస్తరించి ఉన్నాం. ఉదాహరణకు ఇప్పుడు యూఎస్ఏలో ఉంది. పీఎంసీ యూఎస్ఏ ఉంది. మల్టీలింగ్వల్ ఉంది. పీఎంసీ గ్లోబల్ ఉంది. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా యాక్టివిటీ మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వాలంటే దానికి ఎన్నో రకాల మొత్తం ఒక వ్యవస్థ అవసరం. అదంతా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అరుణ్. నాట్ ఓన్లీ యూఎస్, భూమి మీద ఉన్న ప్రతి దేశము, ప్రతి భాషలో పీఎంసీ రావాలి. అది రావడానికి ఏదైతే చేయాలో మాతృ సంస్థగా ఫస్ట్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్‌గా ఇక్కడి నుంచి ఏ ఛానల్ ఎస్టాబ్లిష్ అయినా ఈ భూమి మీద ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇది చూడగలగాలి. ఇది చేయగలిగేటువంటి అద్భుతమైన సర్వీస్ ఇది చేయగలగాలి. ఆ స్థితిలో ఇది ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తాను నేను. అండ్ నా పర్సనల్‌గా నేను ఏం చేయగలిగేది ఉన్నా అక్కడ చేయాలి అనేది నేను ఎప్పుడూ తపిస్తూ ఉంటాను అరుణ్. ఇప్పుడన్న ఇప్పుడు మనకు ఈ పీఎంసీ అంటే నాకు ఏమనిపించిందంటే, మనం ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ సంబంధించిందే గాకుండా, రకరకాల విభిన్నమైన కోణాల నుంచి మనకు మాస్టర్స్ వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ పీఎంసీ అనేది ఒక్కొక్కసారి ఏమైతదంటే ఇట్స్ ఎ హోస్ట్ ఫర్ ఎవ్రీ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్. యాహ్! ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థకు మనం ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నాం. వారి జ్ఞానాన్ని పంచుతున్నాము. వారి జ్ఞానాన్ని మన ద్వారా మనము ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో, నేను అబ్జర్వ్ చేసిన కొన్నిటి దగ్గరలో ఏంటంటే, ఇప్పుడు మనకు ఇప్పుడు అట్లనే ఇండివిడ్యువల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. పిల్ల ఆర్గనైజేషన్స్ లాగా మనం అనుకోవచ్చు. మన చైల్డ్ ఆర్గనైజేషన్స్. అన్ని ఆర్గనైజేషన్స్‌లలో గూడా ఇప్పుడు రకరకాల దాంట్లో అన్ని పిరమిడ్ మెడిటేషన్స్ అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అలైనవి ఉంటారు. అలైన వర్క్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు అంత పెద్దగున్నా గూడా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలకు సరైన సపోర్ట్ దొరకదు. సో, ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి మనకు. అంటే అరే! మనం చేసే ఇంత మంచి ప్రోగ్రామ్ అయితున్నప్పటికీ గూడా అందరూ కలిసి ఇది ఎందుకు పని చేయట్లేదు? అందరూ రావచ్చు గదా! ఇంత మంచి సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రాము మన పిరమిడ్ మెడిటేషన్ ద్వారా మనం ఇప్పిస్తున్నాము. మనకు కాకపోతే అందరూ అలైన్ అవ్వట్లేదు. మన దాంట్లోనే ఇప్పుడు ఇన్ని రకాల విభిన్నమైన ఆర్గనైజేషన్స్ అవ్వడం వల్ల. సో, ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వీటికి మన లోపట మనము దాంట్లో ముందుండి చేసే ప్రయత్నంలో మనం ఎటువంటి సాధన, ఎటువంటి ప్రిపరేషన్ మనలో మనం జేసుకోవాలి. అన్నీ మనమయ్యి ఉండి చేయాల్సినొచ్చిన సమయంలో వాటికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అరుణ్. అంటే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి నిజంగా దిగి వర్క్ చేసే వాళ్ళకి ఈ క్వెషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎన్నో చోట్ల నుంచి సపోర్ట్ అవసరం. ఇప్పుడు ఆ సపోర్ట్ చేయనప్పుడు ఆ పర్సన్‌కి చాలా లోపల వెలితి వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే అరుణ్, వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ కూడా ఉంటాయి అరుణ్. అంటే మనం కాయిన్ 2 వైపులా చూడాలి. ఒకవైపు చూసామనుకో అది కరెక్ట్ ఆన్సర్ మనకు రాదు. కలుపుకుపోయేటువంటి తత్వము, ఆ కలుపుకుపోయేటువంటి ఆ యొక్క ఎనర్జీ సిస్టము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 100% ఉండాలి అది. అది ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. కలుపుకుపోవడం అనేది. సమ్‌టైమ్స్ ఏముంటుందంటే అరుణ్, బయటికి కలుపుకుపోవాలని ఉన్నా, లోపల వాళ్ళకి తెలియని అన్‌కాన్షియస్ ప్రాసెస్‌లు ఎన్నో ఉంటాయి. లోపల అన్‌కాన్షియస్ థాట్ ప్యాటర్న్స్, అన్‌కాన్షియస్‌గా జరుగుతున్నటువంటి ఎన్నో థింగ్స్ వాళ్ళ లోపల ఉంటాయి. మనతో వర్క్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకెవరు సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు, మన ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంది? మనం గనుక కూర్చొని అబ్జర్వ్ చేస్తే, మన లోపల అన్‌కాన్షియస్‌గా ఎటువంటి థాట్ ఫార్మ్స్ అయి ఉన్నాయి. అంటే నాకెవరు సపోర్ట్ చెయ్యరు అనేది నువ్వు బలంగా నీ అన్‌కాన్షియస్‌గా నీ లోపల అది ఉందనుకో, నిజంగానే బయట ఎవరు సపోర్ట్ చేయరు. నీ లోపల బలంగా అందరూ సపోర్ట్ చేస్తారు అనేది ఉందనుకో, నిజంగానే సపోర్ట్ చేస్తారు. బయట ఏది జరుగుతున్నా ఇంటర్నల్‌గా మన లోపల సాఫ్ట్‌వేర్ అరుణ్ ఇదంతా. ఫస్ట్‌లో నాకు కూడా అర్థం కాలేదు ఇదంతా. నెమ్మదిగా అర్థమైంది. కొన్ని మనకు తెలుస్తాయి అరుణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆపోజిట్‌లో ఉండేటువంటి వ్యక్తిని బట్టి చాలా వరకు మనం ఏంటో మనకు తెలుస్తా ఉంటుంది. ఇది కొంచెం అర్థం కావడం కష్టము. దీన్ని మిర్రర్ కాన్సెప్ట్ అంటారు యాక్చువల్‌గా. నేనేమంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా ముందున్నావు అరుణ్. నేను నీతో ఇప్పుడు మాట్లాడుతున్నా. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చావు. ఎందుకు వచ్చావో తెలీదు, వచ్చావు. ఓకే. అంటే నా యొక్క ఎనర్జీ నువ్వు నా ముందు ఇలా కూర్చున్నావు అంటే 100% నీకు, నాకు ఎన్నో విషయాలు దగ్గరగా ఉంటాయి. ఎన్నో విషయాలు. అందుకే చాలామంది సామెతలు ఏం చెప్తారు? అరేయ్! వీడి ఫ్రెండ్ ఎవడో చెప్తే చాలురా. వీడి క్యారెక్టర్ ఏంటో దాదాపు చెప్పేయచ్చురా అంటారు. ఎట్లా చెప్తావు నువ్వు? నా ఫ్రెండ్ ఎలాంటోడో దాన్ని బట్టి నువ్వెలా చెప్తావు నా గురించి? అంటే దగ్గరగా ఉంటాయి. మనం మ్యాచ్ అయితాం కాబట్టి ఫ్రెండ్స్ అయితాం. అట్లా. ఓకే. లైక్స్ అట్రాక్ట్స్ లైక్స్. యాహ్! అట్లనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే అరుణ్, ఈ భూమి మీద ఎవ్వరైనా సరే అరుణ్, ఈ భూమి మీద ఎవ్వరైనా సరే మనకు మిర్రర్‌లో ఏం కనపడతది? మన ప్రతిబింబం మనకు కనపడతది. అంటే నువ్వు నా యొక్క ప్రతిబింబం. దానికి భిన్నంగా ఇంక ఏమీ ఉండదు. ఇది గనక నీకు నిజంగా అర్థమైందనుకో అరుణ్, జీవితం మహా పండుగ. ఒక మహోత్సవం. ఇప్పుడు మనకు మీరన్నారు గదా! ఏది మన లోపట ఉన్న కలుపుకుపోయే తనం పెరిగితే, మనకు చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకూలించి మనకు పని జేయడం ఇది జేస్తూ ఉంటారు. అవును. సో, ఇప్పుడు దీనికి నాకు క్వెషన్ ఏందంటే, ఇప్పుడు మన ఆర్గనైజేషన్‌లోనే మన దగ్గర కొంచెం ఇంతో అంతో పని మీదకొచ్చి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చింది అంటేనే, వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఆల్రెడీ. సో, ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఆల్రెడీ దాంట్లో మొత్తం పండిపోయి, దాని లోపటికెళ్ళిపోయి ఇట్లా కూర్చొని ఉంటారు. సో, దాంట్లో భాగంగా వాళ్ళు సహకరించకపోవడం, ఆ ప్రాజెక్ట్‌కి హెల్ప్ చేయడం, చేయకపోవడం అనేది చేస్తుంటారు. సో, ఇప్పుడు ఇంత పెద్ద మూవ్‌మెంట్‌లో ఇప్పుడు ఒక లక్షల మంది పిరమిడ్‌లు మాస్టర్‌లుంటే, అందులో లక్షల ప్రాజెక్ట్‌లున్నాయి. సో, ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఉంది. ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ ఒక పర్పస్ ఉంది. దాంట్లో వాళ్ళు ఇట్లా అయిపోయి మనకు ఆ టైంకి హెల్ప్ చేయొచ్చు, ఆ టైంకి హెల్ప్ చేయకపోవచ్చు. రైట్? సో, ఇప్పుడు మన కర్తవ్యం ప్రకారము మనము పైకెళ్ళి సపోర్ట్ అక్కడ అడగడం కరెక్టా? లేకపోతే కిందికి కొత్త వాళ్ళని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఎళ్ళాలా? ఏది మన ఫస్ట్ ప్రయారిటీ అయ్యుంటది? ఆల్రెడీ వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళకున్నాయి గదా! మనకెలా సపోర్ట్ చేస్తారు? హ్మ్. ఆళ్ళు ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నారు. మనకెలా సపోర్ట్ చేస్తారు? ఉదాహరణకు నేను పీఎంసీ తెలుగులో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నానా లేదా? వచ్చి అమెరికాకు వచ్చి 12 స్టేట్లు తిరిగినానా తిరగలేదా? అన్ని చోట్ల నేను చేయగలిగే కాంట్రిబ్యూట్ చేయగలనా లేదా? చేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఆ థాట్ తీసేయాలి. ఆల్రెడీ వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉన్నారు. మనకు చేస్తారో లేదో ఆ థాట్ నీకు వచ్చినప్పుడు వాళ్ళు చేయరు అంతే. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎవరు ఏ ప్రాజెక్ట్‌లన్నా ఉండని. ఈ ప్రాజెక్ట్‌కి అందరూ చేస్తారు. అయిపోయి అంతే, నీ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పీఎంసీ తెలుగు పెట్టక మునుపు ప్రాజెక్టులు ఉన్నాయా లేదా పీఎస్ఎస్ఎంలో? ఉన్నాయి. మరి అందరూ చేయబట్టే కదా పీఎంసీ తెలుగు ఈరోజు 8వ సంవత్సరంలో సక్సెస్ఫుల్‌గా రన్ అవుతోంది. గుడ్ జాబ్. నేను ఎప్పుడు కూడా నా థాట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం షేర్‌లోకి వెళ్ళినప్పుడు 1,27,00,000 వస్తుందని ఎవరు అనుకోలేదు. ఓకే. కానీ నేను గట్టిగా నమ్మా.
రెండోసారి వెళ్ళినప్పుడు 4,70,00,000 వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ గట్టిగా నమ్మా. మూడోసారి వెళ్ళినప్పుడు 26 కోట్లు వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ గట్టిగా నమ్మా. ఆ మూడోసారి షేర్లకు వెళ్ళినప్పుడు అది కరోనా టైం గుర్తుపెట్టుకున్నాం. కరోనా టైంలో 10 కోట్లు కూడా రావు, 5 కోట్లు వస్తే ఎక్కువ అన్నారు. అందరు ఇంట్లో ఉన్నారు, ఎక్కడికక్కడ బంద్. డబ్బులు లేవు, డబ్బులు తీరు, కరోనా టైంలో ఏమైతే తెలియదు, కాబట్టి ఏం చేసేది లేదు, మీరు పోవడమే దండగా అని చెప్పారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ నేను చెప్పేది. మీరు కరోనా టైంలో షేర్లకు పోవడం అంత చేసిన తప్పు ఇంకొకటి లేదని చెప్పారు. డబ్బులు రావు అని చెప్పారు. అందరూ ఎన్నన్నా చెప్పని, ఆర్గనైజేషన్లో ఉండేటువంటి హెడ్ యొక్క ఎనర్జీ ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పా, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఇది ప్రకృతికి అవసరం పిఎంసి. ఆ ప్రకృతికి నిజంగా పిఎంసి అవసరం అయితే ఆ ప్రకృతి దీన్ని బతికించుకుంటుంది. ఎట్లా బతికించుకోవాలో అట్లా బతికించుకుంటుంది. ఎట్లా రావాలో అలా వస్తాయి. మనం ఇక్కడ గుండు సున్నలాగా మనం ఎప్పుడైతే ఉంటామో, మన ప్రమేయం, మన యొక్క అస్తిత్వాన్ని తీసి పక్కన పెట్టి ఆ గ్రేటర్ ఎనర్జీకి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ప్రకృతి మనతో చేయించుకుంటుంది. అది నేను ఫీల్ అయ్యా చక్కగా. ఊహించనంత డబ్బు వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మన క్లియర్ థాట్, క్లియర్ ఇంటెన్షన్ వస్తాయి. అందరూ సపోర్ట్ చేస్తారు. నిజంగానే వచ్చాయి. సో దీని ప్రకారం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటేనా, సో ఇప్పుడు మనం చేస్తున్నాము అనే దానికన్నా ఆ ప్రకృతికి అవసరమైతే మన ద్వారా అది ఎంత చేయించుకోవాలో అంత చేయించుకో. దట్ ఈస్ ట్రూత్. అది ట్రూత్. నిజంగా ప్రకృతికి అవసరం అయితేనే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం. కెమెరామెన్స్ ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి. లేకపోతే ఆ కెమెరామెన్స్కు పని పడి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదా కెమెరాలకి ఏదైనా ప్రాబ్లం వచ్చి కెమెరాలు ఆగిపోవచ్చు, లేదా నీకు అవసరం టైం ఏదైనా ఇంపార్టెంట్ పడి నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా కుదరదని నేను వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు. ప్రకృతికి ఏదైనా అవసరం ఉంటేనే చేయించుకుంటుంది. అదర్వైజ్ అది జరగదు. ఏది జరిగినా అది ప్రకృతి వల్లే జరిగింది. ఏది జరగకపోయినా కూడా అది ప్రకృతి వల్లే జరగలేదు. ఇది పత్రి సార్ ఇచ్చిన స్టేట్మెంట్. ఫస్ట్లో సార్ ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఇంత చేస్తున్నావు, అంత చేస్తున్నావు అని చెప్పేటోళ్ళు. ఎప్పుడు అందరినీ ఎనర్జైజ్ చేసేవాళ్ళు పత్రి సార్. కానీ పత్రి సార్ బాడీ వేకెట్ చేసే ముందు సార్ ఒక అద్భుతమైన లాస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చారు ఒకటి. ఏది జరిగినా అది ప్రకృతి వల్లే జరిగింది. ఏది జరగకపోయినా అది ప్రకృతి వల్లే జరగలేదు. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, నా లోపల ఒక భయం ఉండేది ఎప్పుడు. అరే డబ్బులు అయిపోతున్నాయి, అరే ఏం జరుగుతుందో నెక్స్ట్ పిఎంసి ఏంటో, ఇట్లా చాలా భయాలు ఉండేవి. అప్పుడప్పుడు అనవేర్గా ఉన్నప్పుడు ఆ భయాలు వచ్చేస్తుంటాయి నా లోపల నుంచి. ఆ సార్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆ భయాలన్నిటి నుంచి దాదాపు నన్ను దూరం చేసింది. ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మనకు బాగా అర్థమైనాయి అనుకోరు, ఇంకా మనం చాలా మనం హాయిగా ఉంటాం. మనం ఎంత హాయిగా ఉంటే ఆ యొక్క కంపెనీ కానీ, ఆ యొక్క ట్రస్ట్ కానీ, ఆ యొక్క యాక్టివిటీ కానీ, ఆ యొక్క ఎనీథింగ్ ఏదైనా కానీ జరుగుతున్న థింగ్స్ అన్ని చాలా స్మూత్గా ఉంటారు. ఇక్కడ ఒకటే మాట గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎప్పుడు ఆర్గనైజేషన్లో హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది. గుర్తుపెట్టుకో. ఈ ఉన్న వాళ్ళకి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే ఆర్గనైజేషన్ ఉంటుంది. దట్టు ఇదంతా కూడా ప్రకృతికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుతుంది దాన్ని. ప్రకృతికి అవసరం లేదనుకో, దాన్ని ఉంచదు కూడా. కాలగర్భంలో ఎన్ని నాగరికతలు కలిసాయి? సింధు నాగరికత ఇప్పుడు ఉందా మన దగ్గర? అట్లాంటిస్ నాగరికత ఉందా ఇప్పుడు? ఎన్ని కలిసిపోయాయి కాలగర్భంలో? దాన్ని అవసరం లేకపోతే అది నీట్గా ఇట్లా కలిపేస్తుంది చక్కగా. అది కలిపేసే స్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్లా. సో ప్రకృతికి అవసరం లేకపోతే అది కలిపేస్తుంది, అవసరం ఉన్నంత వరకు ఉంచుతుంది. లోపల ఎట్లా ఉంటుందంటారు, ఒక్కొక్క నాలెడ్జ్ మనం తెలుసుకున్నప్పుడు ఆ జాయ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫార్ములాస్ తెలుసుకొని మనం చేస్తూ ఉంటే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. అది ఫార్ములా తెలుసుకోకుండా వర్క్ చేస్తుంటే అది గుడ్డెత్తు చేలవన్నట్లుంటుంది. నాకు పత్రి సార్ చెప్పినటువంటి ఫార్ములా అది నాకు చాలా రిలీఫ్నిచ్చింది. చాలా సమర్థవంతంగా పని చేయగలుగుతున్నాం, చాలా ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నాం. రీసెంట్గా జరిగిన ధ్యాన మహాయజ్ఞమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఈ ధ్యానమాయ యజ్ఞము ఈ పర్పస్ చెప్పండి అన్న. అసలు ఆ ధ్యానమాయ యజ్ఞం అసలు మనము ఎందుకు చేద్దామన్న ఐడియా ఎందుకు వచ్చింది? ఐడియా నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ మీరు ఎట్లా సమకూర్చుకోరు? ఆల్రెడీ పిఎంసి అసలు ఈ స్టూడియో, ఈ కెమెరాస్ ఇవి రన్ చేయడానికే మనకు డబ్బులు అప్పుడప్పుడు నెక్ టు నెక్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇది ఉంటుంది.
ఇందులో నుంచి ఇంత మిరాక్యులస్‌గా మనం ఒక తిరుపతి అనే ప్లేస్‌లో పీఎంసీ ద్వారా ఈ ధ్యానమహాయజ్ఞం రావాలి అనే ఆలోచననే పెద్ద మిరాక్యులస్ థాట్. అసలు దాని పర్పస్ ఏంది? అసలు ఎందుకు మనం అట్లా ధ్యానమహాయజ్ఞం చేసుకోవాల్సొచ్చింది? మనము అరుణ్ దాదాపు ఒక 3 ఇయర్స్ పైన మనము 4 ఇయర్స్ అయితుంటుంది. యజ్ఞాలు చేయాలనేటువంటి సంకల్పం ఉంది. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 3 డేస్ యజ్ఞాలు ఇలా చేసేవాళ్ళం. అప్పుడప్పుడు. ఒక మ్యాసివ్‌లో చేయాలి. ఓకే. అంటే ఒక గొప్ప ఎనర్జీని మనం అందించాలి అనేది ఎప్పుడూ ఉంది. అయితే మనకున్న వర్క్ కారణంగా మనం చేసేవాళ్ళం కాదు. అంటే ఆల్రెడీ అన్ని ఈవెంట్స్ మనం చేస్తూ ఉంటాం కదా! లైవ్ కవరేజ్ చేస్తూ ఉంటాం. సో, దీనివల్ల ఏమైందంటే ఇవన్నీ చేస్తున్నాం గదా! చేద్దాం. టైం చూసి చేద్దాం. టైం చూసి చేద్దాం. ఇట్లా అనుకునేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయరు చాలా ఒక గట్టిగా అనుకున్నాం. కానీ అవ్వల. చేద్దామని. రకరకాల కారణాలు. ఈసారి కూడా చేద్దామని అనుకున్నాం. చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అనేసి వదిలేసాం ఆల్మోస్ట్. వదిలేసిన తర్వాత ఏంటో తెలీదు అరుణ్. ఒక ఫోర్స్ వచ్చేసింది లోపల నుంచి. ఏం ఫోర్సో తెలీదది. బట్ ఆ ఫోర్స్ వచ్చినప్పుడల్లా ఒక బ్లిస్‌ని ఫీల్ అయ్యేవాడిని నేను. మిగతా అందరూ అదే ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక్కసారిగా అందరికీ చేద్దామని అనిపించింది. అంతే. చెప్పాను కదా! ప్రకృతికి అవసరమైతే చేయించుకుంటుందదని. అట్లా ప్రకృతికి అవసరమైంది. చాలా అద్భుతంగా చేయించుకుంది. 2 నెలలు ఒక 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 శక్తిని ఎక్స్‌పీరియన్స్ చేసాం. అంటే శక్తి కంటికి కనబడదు. కానీ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ముందు మాత్రం శక్తి కంటికి కనబడింది. కనిపించింది. చాలా అద్భుతంగా అందరం ఆ ఎనర్జీని చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవారు. ఆ వర్క్‌ని, ఆ జాయ్, ఆ బ్లిస్, ఆ ఎనర్జీ ఎప్పుడు ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండేది ఎనర్జీ. ఎంత పవర్‌ఫుల్ వైబ్రేషన్ అంటే మాటల్లో చెప్పలేం. సచ్ ఎ గ్రాండ్ ఈవెంట్ అండ్ అది ఎప్పుడు లైఫ్‌లో మర్చిపోలేని ఈవెంట్ అది. యాక్చువల్‌గా అంటే పిఎస్ఎస్ఎం పుట్టిన ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ యజ్ఞానికి వ్యతిరేకత లేదు. ఫస్ట్ టైం పీఎంసీ చేసే యజ్ఞానికి ఒక పెద్ద వ్యతిరేకత ప్రారంభమైంది. పీఎంసీ ఎందుకు యజ్ఞాలు చేయాలి? ఇది, అది ఎన్ నంబర్ ఆఫ్ క్వెషన్స్. సో, అంత వ్యతిరేకత మధ్యన ఇది ఇంత గ్రాండ్‌గా జరగడం అనేది అసలు ఊహకందని విషయం. ఇప్పుడు మరి ప్రకృతి అన్నీ చేస్తున్నప్పుడు మన మనం చేయాల్సిన యాక్షన్స్ ఏంటి? అసలు అంతా అదే చేస్తున్నప్పుడు మన మన పాత్ర ఏడుంది? మనం దానికి ఎందుకు పుట్టాల్సొచ్చింది? ఇప్పుడు ప్రకృతి అది చేస్తది. మనం పుట్టాల్సిన అవసరం ఏముంది? దానికి అలైన్ అయి ఉండడం. ఇప్పుడు మనం పుట్టాం. మనకు మనస్సుందా? మనకు బుద్ధి కూడా ఉంది కదా! ఓన్లీ మనస్సు ఒక్కటే లేదు కదా! ఓకే. ఈ బుద్ధి ఎప్పుడైతే నీ పర్పస్‌కి అలైన్ అవుతుందో, ఎప్పుడైతే యూనివర్స్‌కి సరెండర్ అవుతుందో, ఆ ప్రకృతికి సరెండర్ అవుతుందో, ఆ నేచర్‌కి సరెండర్ అవుతుందో, ఆ హయ్యర్ కాజ్‌కు సంబంధించిన ప్రతి వర్క్ నీ చేత జరిపించబడతది. కానీ నువ్వు మాత్రమే చేయట్లేదు గుర్తుపెట్టుకో అక్కడ. ఇప్పుడు నేను మాత్రమే చేస్తున్నాననుకో. హ్మ్. నేనే చేస్తున్నాను అనుకో. దట్స్ 100% పప్పులో కాలేసినట్లే. అంతే. మన ద్వారా జరిపించబడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొద్దాం. రామాయణంలోకొద్దాం. అక్కడ శ్రీ మహావిష్ణువు ఏమడుగుతాడు? 7 సార్లు భక్తుడిగా వస్తావా? 3 సార్లు శత్రువుగా వస్తావా? అడుగుతాడు. ఓకే. అంటే రావణాసురుడు చేసుకున్నాడు. నేను 3 సార్లు శత్రువుగా వస్తానని చేసుకున్నాడు. మొత్తం ఏదైతే జరగాలో అదంతా ప్రణాళిక జరిగిందా? జరగలేదా? జరిగింది. జరిగిందే కదా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతోంది. అవునా? మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో అదంతా డిజైన్ అయ్యిందా? అవ్వలేదా? అయ్యింది. అయిందనే కదా నువ్వు ఈడ చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు ఇదంతా? మనమే డిజైన్ చేసుకొని ఆ! చేసుకుంటున్నాం డ్రామా. ఆ! ఎవరు నువ్వు? ఆ పైనున్నది మనమే, కిందున్నది మనమే. ఆ! ఆ పైనున్నది మనమే, కిందున్నది మనమే. మరి మధ్యలో ఉన్నది ఎవరు? మధ్యలో ఉన్నది కూడా మనమే. సో, ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే ఈ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో మన మనస్సు చేత మనం ఎంతైనా దిగజారిపోయే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మనం ఎంతైనా దిగజారిపోయే అవకాశాలుంటాయి. ఇక్కడ ప్రకృతి ఇన్ ద సెన్స్ మన ఒరిజినల్ స్టేట్ అది. ప్రకృతి అంటే అది వేరే భిన్నమైన పదం కాదు. మన అసలైన స్థితి అది. ఇప్పుడు సీతాయనం బుక్ చదివావా? సీతాయనంలో సీతామాత వేరు, ప్రకృతి వేరా? లేదు. సీతమ్మ వారు ఎవరు? ఆ ప్రకృతి మాతే. ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది.
ప్రకృతి ఆవిడ. హ్మ్. అంటే మనకు మనం డీవియేట్ అయ్యేది ఎప్పుడూ ఉంటుంది అరుణ్, మైండ్ రూపంలో. హ్మ్. సో, అందుకే ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే, నువ్వెప్పుడు నీ హయ్యర్ సెల్ఫ్‌కి నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండు. నీ పర్పస్‌కి ఎప్పుడు అలైన్ అయ్యి ఉండు. నీతో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండు. ఎవరు నువ్వు? ఆ ప్రకృతి, ఆ హయ్యర్ సెల్ఫ్. అన్న ఇప్పుడు ప్రకృతి మనమే అయినాము. ఈ ఛాలెంజెస్ మనమే తెచ్చుకున్నాము. దాన్ని ఎక్స్‌పాన్షన్‌లో మనమే భాగంగా చేస్తున్నాము. అన్నీ మనమై ఇవన్నిటిని నేర్చుకుంటూ వస్తున్నాము. అంత బావుంది కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని మనం లివ్ చేస్తున్నాం. లివ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ తెలియకుండానే అప్పుడప్పుడు మనకు ఒక తెలియని ఒక అదేమంటారు, మనకు మనమే యాంటీ అయ్యి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నాము. దాంట్లో నుంచి బాధపడుతున్నాము. దాంట్లో నుంచి మళ్ళా మనము బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నాము. అవన్నీ అవుతున్నాయి. సో, ఈ సర్కిల్ మొత్తము చేయాల్సిన అవసరము మనకి ఏమొచ్చింది? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఈ డ్రామాస్ క్రియేట్ చేస్తున్నాం? ఎందుకు మనకు మనమే సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం? మళ్ళా అది మనమే అని తెలుసుకుంటున్నాము. ఈ సర్కిల్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ పట్ల నీకు సంపూర్ణ ఎరుక వచ్చేవరకు ఇది ఆగదు. అందుకే దీన్ని సైకిల్ అన్నారు. హ్మ్. ఇది ఒక చోట ప్రారంభమై మళ్ళీ అక్కడికి వస్తూనే ఉంటుంది కంప్లీట్‌గా. ఈ యొక్క సర్కిల్‌లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే గనక నీకు సంపూర్ణ ఎరుక రావాలి. ఓకే. నాకు కూడా థియరిటికల్‌గానే తెలిసిది. హ్మ్. సో, ఇది నాకు ఇంకా అనుభవంలోకి రాలా. ఇది థియరిటికల్‌గానే తెలుసు. సో, జర్నీ జరుగుతున్నారు. హ్మ్. జర్నీ జరుగుతోంది. శ్రీ మహావిష్ణువుకు తెలుసు. అంటే నెక్స్ట్ బర్త్‌లో రాముడుగా ఎళ్ళబోయేది, రావణాసురుడుగా ఎళ్ళబోయేది, కుంభకర్ణుడుగా ఎళ్ళబోయేది, లక్ష్మీదేవి, సీతామాతగా ఎళ్ళబోయేది అంతా తెలుసు వాళ్ళకి. ఎందుకు ఇదంతా చేశారు ఈళ్ళు? నెక్స్ట్ జనరేషన్స్‌కి గైడ్‌లైన్స్, ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? ఏ విధంగా ట్రూత్‌ని ఆయుధంగా మలుచుకోవాలి? ఏ విధంగా ట్రూత్‌తో జీవించాలి? ఇది చాలా అద్భుతంగా చెప్పినారన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ ఏందంటే, మరిప్పుడు రాముడు పరిపూర్ణ అవతారం. అన్ని కష్టాలు అనుభవించినాడు. అంత సమగ్ర సారంకి సంబంధించిన జ్ఞానాన్ని అంతా తెలుసుకున్నాడు. అన్నీ బాగున్నాయి. ఇంత తెలుసుకున్నయినా ఆల్రెడీ దివ్య స్వరూపుడు, ఆల్రెడీ శ్రీ మహావిష్ణువు ఎన్నో లోకాలు పాలించి ఇవన్నీ చేసిన ఒక హైపర్ ఎన్‌లైటెండ్ పర్సన్. ఇంత ఎన్‌లైటెడ్ పర్సన్ అయినప్పటికీ గూడా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ శ్రీకృష్ణ అవతారం ఎత్తి, ఈసారి రాముడు తోటొచ్చిన కష్టాలు సరిపోలేదన్నట్టు ఈసారి పుట్టినప్పటి నుంచే అప్పుడన్నా కొంచెం చైల్డ్‌హుడ్ ఎక్కడనో రాజు ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఈ శ్రీకృష్ణుడైతే అసలు రాజు గాదు. అసలు ఎక్కడ లేకుండా ఒక మంత్రి గాకుండా ప్రతి దగ్గర తిట్లు తిట్టుకుంటా ఇంత ఎనర్జిటిక్ ఉన్నా గూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు శ్రీకృష్ణ అవతారం అంతంత పెద్ద ఎన్‌లైటెండ్ సోల్స్ తీసుకుంటారు? ఎందుకు ఇట్లా కొత్త కొత్త కష్టాలు తెచ్చుకుంటారు? మన యొక్క పర్సెప్షన్‌లో అవి కష్టాలు. కానీ నిజానికి ఆయన పర్సెప్షన్‌లో అవి కష్టాలు కాదు. అండ్ మనం చూసే విధానం వేరు. వాళ్ళు చూసే విధానం వేరు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కినప్పుడు, ఆ స్టెప్ ఎక్కిన తర్వాత అది స్టాండర్డా కాదా అని దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎవరో పెట్టరు. మనకు మనమే పెట్టుకుంటాం ఎగ్జామ్. ఇప్పుడు భౌతికంగా 10థ్ క్లాస్ ఉంది. చదువుతా ఉన్నాం. టీచర్స్ మనకు ఎగ్జామ్ పెడతారు. కానీ సోల్‌కి టీచర్ అంటే ఎవరు ఉండరు. మనకు మనమే ఎగ్జామ్ పెట్టుకుంటాం. ఎదిగామా లేదా అని. ఇప్పుడు రామావతారంలో అది కింగ్డమ్. ఒక రామరాజ్యం అంటాం అందుకే దాన్ని. ఒక కింగ్‌గా ఎలా పరిపాలించాలి? ఎలా ధర్మబద్ధంగా ఉండాలి? ధర్మంకు సంబంధించిన మొత్తం మనం రామావతారంలో చూస్తాం. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి ట్రూత్, సత్యం. అండ్ ఈ మహాభారతం అంతా నేను చూసినప్పుడు, ఈ మహాభారతం గురించి అవగాహన చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడి పర్పస్‌లో ఆయన పుట్టకముందే తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. పుట్టక మునుపే కృష్ణుడిని చంపడానికి వాళ్ళ మామ కంసుడి రూపంలో ఉన్నాడు. కృష్ణుడు పుట్టక ముందు నుంచే దుఃఖం ఆవరించి ఉంది అంతా తన చుట్టూ. అన్నీ అవమానాలే, అన్ని నిందలే. ఎక్కడ చూసినా తనను తన యొక్క చిన్న దశ నుంచి ఎన్నో రకాల పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తాడాయన. ఎప్పుడు కూడా మనం కృష్ణావతారంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే,
ఒక హయ్యర్ విజ్డమ్ పర్స్పెక్టివ్లో జీవించారు ఆయన. ఎప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన ఎప్పుడు జీవించలేదు. అట్లా కనుక జీవిస్తే అవన్నీ జరగవు. మనం కూడా మనకి ఎప్పుడు ఆ ప్రాబబిలిటీ ఉంటుంది. మనము ఒక హయ్యెస్ట్ ప్రాబబిలిటీ విజ్డమ్ నుంచి మనం జీవించవచ్చు అరుణ్. అట్ ది సేమ్ టైం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఒక లోయెస్ట్ పర్సన్గా కూడా మనం జీవించవచ్చు. రెండు ఉంటాయి ఇక్కడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాయా. సో నువ్వు ఎరుకలో ఉంటేనేమో నీ గ్రేటర్ విజ్డమ్తో నీ బిగ్ పిక్చర్కి అలైన్మెంట్ అయ్యి నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్ అయ్యి నువ్వు ఇక్కడ యాక్షన్ చేస్తావు. అదే అవేర్నెస్ లేకపోతే ఇక్కడ ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా ఈ 3 డైమెన్షనల్ ప్లేన్లో ఈ భూమి మీద ఉండేటువంటి ఈ ఎనర్జీకి అనుగుణంగా నువ్వు జీవిస్తావు. కృష్ణుడి జీవితం మనకేం నేర్పిస్తుందంటే శిశుపాలుడు తిరుగుతూనే ఉంటాడు, కానీ ఎప్పుడు ఆయన దేనికి లెక్క చేయడు. 100 తప్పుకు చేయాల్సిన పని చేసేస్తాడు, చక్రం వేసేస్తాడు, తలకాయ తీసేస్తాడు, అది వేరే విషయం. కానీ దేనికి కూడా ఆయన పొగడతలను ఎట్లా స్వీకరించాడో తిట్లను కూడా అంతే సేమ్. పొంగిపోవడం కుంగిపోవడం రెండు లేవు కృష్ణుని జీవితంలో. తర్వాత ఆయన చుట్టూ ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడు ఆనందంగానే ఉన్నాడు ఆయన. ఎప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే ఆయన హాయిగా ఫ్లూట్ ప్లే చేసుకుంటూ ఉంటాడు ఆయనలో ఆయన. ఎప్పుడు కృష్ణుడు అంటేనే నీకు ఎట్లయితే చిరునవ్వు మొగం మీద వస్తుందో కృష్ణుడు అంటేనే చిరునవ్వు. రాముడు అంటే మళ్ళీ చిరునవ్వు రాదు. రాముడు అంటే పాలనా దక్షత. చూడు జస్ట్ నువ్వు ఆ పేరులోనే రాముడు ఆ ఎనర్జీ వేరు, కృష్ణుడు ఆ ఎనర్జీ వేరు. ఎప్పుడు ఒక ప్లేఫుల్ ఎనర్జీ అది. ఆ యొక్క శక్తి అంటే ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, నీకు సమస్తము అర్థమయ్యి ఆ యొక్క గ్రేటర్ అండర్స్టాండింగ్ నుంచి నువ్వు ఆపరేట్ అవుతున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. అంటే నీ చుట్టూ ఇంత భయంకరమైన బాధలు ఉంటే కూడా పెద్ద పాముతో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది కృష్ణుల వారికి. చిన్నప్పుడు అందరూ భయపడతారు, అందరూ కృష్ణుడు చచ్చిపోయినాడు అనుకుంటారు, కానీ బయటకు వచ్చేస్తాడు. ఓకే, ఒకటి కాదు అంటే చిన్ననాటి దశ నుంచే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆయనకున్నా ఎప్పుడు చిరునవ్వు చెరగలేదు కృష్ణుడి ముఖంలో. అంత పెద్ద మహాభారతంలో ఆ యొక్క ఎంటైర్ యుద్ధం జరిగేటప్పుడు కొన్ని వందల మంది వేల మంది చనిపోతూనే ఉంటారు, కానీ ముఖం మీద నవ్వు చెక్కు చెదరదు ఆయనకు. ఆనందంగా యుద్ధం చేపిస్తారు, చచ్చిపోతుంటారు ఆడ. చనిపోయే మనిషిని చూసి ఎవరైనా నవ్వగలరా? ఆయనకంతా తెలుసు కాబట్టి. సో అది ఒక లెర్నింగ్, ఇది ఒక లెర్నింగ్, బ్యూటిఫుల్ లెర్నింగ్. మనం చూసినప్పుడు అందుకే రామాయణము మహాభారతము గ్రంథాలు ఇంట్లో పెట్టుకోవడానికి లేవు, అవి చక్కగా చదవాలి. అది నిజంగా మహాభారతం అనేది నేను చూసినప్పుడు, నేను చదివినప్పుడు నా యొక్క అండర్స్టాండింగ్ ఎంత మారిపోయిందంటే అరుణ్, నేను మాటల్లో చెప్పలేను. రాముడి యొక్క ఆ యొక్క జ్ఞానం ఎంతో ఎంతో అద్భుతమైంది. ఇక్కడ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా ఒక డిఫరెంట్ పర్సెప్షన్ని చూస్తాం మనం. అంటే చుట్టూ ఏమున్నా సరే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండగలవు? నువ్వు నీ యొక్క అసలైనటువంటి ఎరుకలో, నీ నిజస్థితిలో నీవేంటో నీకు తెలిసి, నీ యొక్క పర్పస్ ఏంటో నీకు తెలిసి, ఆ జ్ఞానంతో, ఆ యొక్క అవగాహనతో, ఆ యొక్క శక్తితో నువ్వు ఉండగలిగినప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నిజానికి రైట్ నౌ ప్రజెంట్ పిఎంసిలో ఎన్నో రకాల థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నాకే గనక ఈ రామాయణము మహాభారతము తర్వాత పత్రిసారి ఇచ్చినటువంటి జ్ఞానము, ఎంతోమంది మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ నాకు కనుక లేకపోతే దీన్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ నేను ఇప్పుడు యుఎస్కి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎక్కడికక్కడ అసలు ఆ జాయ్ మామూలు జాయ్ కాదు. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే నా చుట్టూ చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి అనుకుంటారు. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి.
సో కృష్ణుడు ఏం నేర్పించాడంటే నాకు, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఆనందంగా జీవించవచ్చు. ఎందుకంటే ఆ విజ్డమ్ అలాంటిది, ఆ పర్పస్ అలాంటిది. మన పర్పస్కి మనం అలైన్ అవుతే అరుణ్, మన విజ్డమ్ మనకు పూర్తి స్పృహలో ఉంటే సాక్షాత్తు భగవంతునిలా జీవించగలం. అదే గనక అవేర్నెస్ లేకపోతే ఒక దయ్యాల్లాగా, ప్రేతాత్మల్లాగా ఓకే మనం హ్మ్. జీవిస్తాం. అదే ఈ భూమి మీద ఉండేటువంటి ఒక మహామాయ. నువ్వు ఇలా అయినా జీవించొచ్చు, నువ్వు ఇలా అయినా జీవించొచ్చు. ఈ మధ్యలో మాయ ఉంది. పూర్తి ఎరుకతో ఉంటే ఇలా జీవిస్తావు దేవుడిలాగా. మాయ లేకపోతే దయ్యంలాగా, రాక్షసుడిలాగా జీవిస్తావు. 2 ఇక్కడే ఉన్నాయి అరుణ్. యాహ్! 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 చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మీ ద్వారా మనకు ఈరోజు అందించబడ్డది. అది వింటుంటే ఎన్నో డైరెక్ట్‌గా హెల్ప్ చేసినాయి, ఎన్నో ఇండైరెక్ట్ హెల్ప్ చేసినాయి. సో, నా సైడ్ నుంచి మేము అట్లనే పిరమిడ్ కట్టేదానికి ఎన్నో సొల్యూషన్స్ మీరిచ్చినారు. ఈ డిస్కషన్‌లో మీరు పీఎంసీ ద్వారా ఎన్ని నేర్చుకున్నారు ఏంది అనేది మన ప్రేక్షకులు దీన్ని ఎంజాయ్ చేసినారని నేను అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీరందరూ గూడా ఎన్నో గూలికలు ఈ వీడియోలో మనకు రావడం జరిగింది. సో, దీన్ని అందరికీ గూడా షేర్ చేయాలని నా ఒక కోరిక. దీన్ని వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన పీఎంసీ ఛానల్‌కి. ఈ విషయాన్ని అందరికీ పంచండి. ఇది మనకు ఎంత పంచితే అంత పెరగబడుతుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆనంద్ సార్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థాంక్ యూ. థాంక్ యూ.